రాజానగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఆర్డీఓ ఆర్ శివ రాముడు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నా క్యాంటీన్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి ప్రజలకు భోజన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి తీర్చే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొడతాల పవన్ కళ్యాణ్ ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నా క్యాంటీన్లు పేదలు, కార్మికులు, రోజువారీ శ్రామికులకు తక్కువ ధరలో భోజనం అందించే గొప్ప సామాజిక సేవా కార్యక్రమాన్ని అని పేర్కొన్నారు. గతంలో నిలిచిపోయిన ఈ సేవలను తిరిగి ప్రారంభించడం ద్వారా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రాజానగరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం పట్ల స్థానిక ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వ చర్యను అభినందించారు. ఒక కొత్తగా పేదలందరికీ కూడా 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టాలన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి ఆ రోజు ఏదైతే పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలని అన్నారో దాన్ని నిజం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఈ అన్నా క్యాంటీన్ పేరుతో ఈ యొక్క పేదలకి, బడుగు బలహీన వర్గాల వారికి, ప్రయాణికులు, ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఈ పట్టణాలకి వచ్చేవారు ఉంటారో వారు భోజనం కూడా 5 రూపాయల నాణ్యమైన, రుచికరమైన, శుచికరమైనటువంటి భోజనం అందించాలి అని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఆ రోజు పేదలందరికీ అన్నం పెడితే ఆ యొక్క తర్వాత 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ఆ వైసీపీ పార్టీ ఏదైతే విధ్వంసాలకి నాంది పలుకుతూ ఎప్పుడు విధ్వంసం మాత్రమే ఎజెండాగా పెట్టుకుని ముందుకెళ్ళినటువంటి ఆ వైసీపీ ప్రభుత్వం ఆ రోజున అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ధ్వంసం